హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే మా హర్ష బర్త్డే కదా. ఆ బర్త్డే అనేది నేను ఎలా చేశాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే ఈ వ్లాగ్లో వస్తుంది. అయితే పొద్దున్నైతే నేనైతే 4:30కి లేచానండి. ఇంకా వాళ్ళిద్దరైతే లేవలేదు. సో 4:30కి నేను లేచి వాళ్ళని లేపి మేము ముగ్గురం అయితే ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి కేక్ కటింగ్ పెట్టానమాట. అంటే మేము ముగ్గురు, నేను బర్త్డే సెలబ్రేషన్ అంటే పార్టీ గట్రా అలాంటివి ఏం చేయలేదండి. హర్షకి ఇప్పుడు 12 ఇయర్స్. సో 11 ఇయర్స్ చేశాను. ఇంకా అందుకని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు, వాడికి ఇంట్రెస్ట్ లేదు. వాడేమైనా ఫోర్స్ చేస్తే ఏర్పాటు చేద్దునేమో, బట్ వాడు ఏమనలేదన్నమాట. సో ఇలా నెక్స్ట్ ఏంటంటే వాడికి స్కూల్ ఉంది, ఎగ్జామ్ ఉంది, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు అక్షింతలు వేస్తారన్నమాట. ఎప్పుడు వాళ్ళు అలా ప్లాన్ చేస్తారన్నమాట. సో ఇక్కడైతే మా ముగ్గురు కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న గిఫ్ట్ అయితే అదేంటంటే ఇండియన్ జెర్సీ మాట. మా హర్షకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. మా హర్షకి ఇష్టం, మా హర్షతో పాటు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అన్నమాట. మా హస్బెండ్ అయితే మా హర్షని అలా చూడాలనుకుంటున్నారు. దానికోసం చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇద్దరును. కాకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంతవరకు వెళ్ళాలి అంటే కష్టమే, ఎన్నో దాటుకొని వెళ్ళాలి. బట్ ఒక తల్లిదండ్రిగా ఆశపడడంలో తప్పు లేదు కదా అనిపించింది. అంతే. మా హర్షకైతే చాలా ఎగ్జైట్ అయ్యాడు ఆ టీషర్ట్ చూసి, ఇండియన్ జెర్సీ చూసి. ఆ పేరు చూడగానే ఇంకా ఎగ్జైట్ అయిపోయాడు. బట్ వాడికైతే చాలా బాగా నచ్చింది. అండ్ మాకు నచ్చింది అనుకోండి. మీ అందరి బ్లెస్సింగ్స్తో వాడు అంతవరకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ హిమ్ అండి. అందరూ మంచి మనసుతో అందరూ కోరుకుంటే అవుతుందని ఆశిస్తున్నాను. హర్ష 30 వినడానికి కూడా చాలా బాగుంది కదా. ఇక్కడైతే అయిపోయిన తర్వాత మేమైతే ముందు టెంపుల్కి వచ్చామన్నమాట. శివాలయంకి వచ్చాము. ఇక్కడ అంటే మార్నింగ్ ఇక్కడ ఎంత అయిందంటే టైం 6:30, 7:45 అవుతుందండి. ఎందుకంటే మళ్ళీ 7:30కి స్కూల్లో డ్రాప్ చేయాలి హర్షని. సో దానివల్ల అంటే మార్నింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా పని చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ టెంపుల్ నుంచి అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. చూసారు కదా, అత్తయ్య వాళ్ళు అలా చేస్తారన్నమాట. హారతి కూర్చోబెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చేసి 1 by 1 అక్షింతలు అయితే వేస్తారు. అందుకని చెప్పమాట ఎప్పుడు ప్రతి హర్ష అనే కాదు, మా మరిది గారికి కానీ మా హస్బెండ్కి కానీ వాళ్ళు ఎప్పుడు అలానే చేస్తారు. సో పిల్లలకు కూడా అలానే చేస్తారు అన్నమాట. తను మా మరిది గారు. నేనైతే ఈవినింగ్ కేక్ ప్లాన్ చేయలేదని చెప్పి మా మరిది అయితే కేక్ తీసుకొచ్చారు. ఇక్కడికి కూడా మామయ్య గారు తెమ్మని చెప్పారట. అంటే నేను చేయలేదేమో అనుకున్నారు. సో ఇక్కడికైతే కేక్ తీసుకొచ్చారు. కొంచెం కేక్ కట్ చేయించేసి ఇక్కడ కూడా టిఫిన్ అదే అత్తయ్య ఏర్పాటు చేశారనమాట. టిఫిన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అదే అయిపోయిన తర్వాత టిఫిన్ ఏర్పాటు చేస్తే టిఫిన్ తినేసి ఇంకా పిల్లోడిని అయితే స్కూల్లో డ్రాప్ చేసామండి. అది మా తోటికోళ్ళు, తను మా మరిది. అండ్ ఇక్కడ తేజు వాళ్ళ బాబు మాట. మా హర్ష అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు ప్రతిదానికి. అంటే వాడు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట కేక్ అదిని. మా మామయ్య గారు మా మరిది గారికి చెప్పారంట. సో తీసుకొచ్చారన్నమాట. అలాగా ఓ పని అయితే అయింది అక్కడ. అంటే కొంచెం హర్ష అంటే అసలు మా ఇంట్లో అయినా సరే, అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా సరే కొంచెం ముద్దు ఎక్కువ. వాడు మా మరిది వాళ్ళ బాబు. వీడికేంటంటే మాట్లాడడం అది సరిగా రావట్లేదు. మాట్లాడడం అంటే ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ తాతగారు చెప్తున్నారు. అయినా సరే వాడంతే పదరా వెళ్ళిపోదు, పదా అని చెప్పి వాళ్ళిద్దరు ఆటల్లో వాడున్నాడు అనమాట. వాళ్ళ నాన్నమ్మగారు అయితే వాడికి ఏం గిఫ్ట్ అది బాల్స్ ఇచ్చారు గిఫ్ట్. మా మరిది అయితే ఏంటది ఇదేంటి విరాట్ కోహ్లీ బుక్ ఇచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి స్కూల్లో డ్రాప్ చేస్తాము. ఆ పని అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా, నేను ఆర్ఫనేజ్కి అమౌంట్ పే చేశాను అనమాట లంచ్ కోసం అని చెప్పి. సో అక్కడికైతే వచ్చాము. నేను హర్ష అయినా నేను ఏంటంటే స్వీట్స్ పట్టుకొచ్చాను అనమాట. నేను కేక్ కటింగ్ అది ఏంటంటే అక్కడ అలో చేయనన్నారు. సో దానివల్ల ఏంటంటే నేను స్వీట్స్ పట్టుకొచ్చేసి కేక్ అయితే వాళ్ళకే ప్రొవైడ్ చేస్తాను అనమాట. వాళ్ళే అంటే పిల్లలకి వాళ్ళే సర్వ్ చేస్తామని చెప్పారు. సో ఏంటంటే ఇక్కడ స్వీట్స్ అవి తీసుకొచ్చాం కదా. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారండి. బ్లైండ్ స్కూల్ మాట ఇది. సాగర్ నగర్లో ఉంది, ఋషికొండలో ఉంది. ఋషికొండలో అంటే ఇంకా హర్షకి స్వీట్స్ హర్షనే పెట్టమన్నారన్నమాట అక్కడ వాళ్ళు. సో హర్ష అయితే పిల్లలకి సర్వ్ చేస్తున్నారు.
కొంచెం ఎమోషన్ అయ్యాను అక్కడ. బట్ ఏం చేయలేం కదా, కాసేపు అక్కడ స్పెండ్ చేసి అండ్ నెక్స్ట్ మేమైతే ఇంటికి వచ్చేసామండి. చాలా టయర్డ్ అయిపోయాము అసలు. పడుకుండిపోయి ఈవినింగ్ లేచిన తర్వాత అయితే ఇక్కడ ఈవినింగ్ నిద్రపోయి లేచిన తర్వాత అయితే అకాడమీలోకి వెళ్ళారండి. అకాడమీ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం చాక్లెట్లు అవి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంక ఈవినింగ్ 6:30కి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నాకు వంట చేసి ఓపిక లేక మేమైతే డిన్నర్కి బయటకు వెళ్ళిపోయామన్నమాట మేము ముగ్గురం. ఇదైతే క్రూజ్ రెస్టారెంట్ అని చెప్పి రుషికొండ దగ్గర ఉందన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, మర్చిపోవద్దు. ఇక్కడ మేము కావాల్సినవి ఏదో తినేసి నైట్ అయితే ఇంటికి వచ్చేసాం. ఫుల్గా టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. నిన్నైతే మాత్రం చాలా టైర్డ్ అయిపోయాం. ఇంకా నైట్ వచ్చేసిన తర్వాత ఇంకా పడుకుంటామన్నమాట. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మా హర్షని తప్పకుండా బ్లెస్ చేయండి. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. మా హర్షని అయితే బ్లెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.